హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో తిరుమల చరిత్ర గురించి చెప్పుకున్నాం కదండి. ఈ వీడియోలో 500 సంవత్సరాల నుంచి తిరుమలలో జరిగిన మార్పుల గురించి చెప్పుకుందాం. నాకు తెలిసి ఈ వీడియోలో చెప్పిన విషయాలు చాలా వరకు మీరు ఇంతకు ముందు ఎప్పుడు విని ఉండరు. తిరుమల గురించి చాలా కొత్త విషయాలు ఈ వీడియోలో చెప్తాం. ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పూర్తిగా చూడండి. మీకు తిరుమల గురించి కొత్త విషయాలు తెలిసాయి అనుకుంటేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలకి ఒక గొప్ప చరిత్ర ఉంటుంది. మనం ఆ దేవాలయాల గురించి తెలుసుకునేటప్పుడు మనకు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. అలాంటిది ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల గురించి తెలుసుకునే కొద్దీ మనకు ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి. ఈ రోజు ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్పుకుందాం. కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువే భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. పూర్వం చీమల పుట్టలో దాగి ఎండకు ఎండి వానకు తడిసిన స్వయం వ్యక్త దివ్య తేజో సాలగ్రామ శిలామూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి నేడు కోట్లాది మంది భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై పూజలు అందుకుంటున్నారు. ఆ దేవదేవుడికే ఇప్పుడు కొత్త కష్టం ఎదురైంది. ఏళ్ల తరబడి ఆ స్వామికి కంటి మీద కునుకు కష్టమైందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, పూర్వం వేళ్ల మీద లెక్కపట్టే భక్తజనం రావడంతో స్వామి దర్శనం కేవలం పగటిపూట మాత్రమే కలిగేది. తిరుమల కొండ మీద సౌకర్యాలు పెరిగాయి, భక్తులు పెరిగారు, క్యూలు పెరిగాయి, వారి వేచి ఉండే సమయం పెరిగింది. ఆ ప్రభావం సాక్షాత్తు మన స్వామి దర్శనం మీద పడిందనడంలో అతిశయోక్తి లేదు. కష్టాలు తొలగాలని కోర్కెల చిట్టాలతో వచ్చే భక్తజనులను దివ్యాశీషులు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అన్నట్టుగా స్వామి క్షణకాలం కూడా తీరిక లేకుండా అనుగ్రహిస్తున్నారంటంలో అవంతైనా అనుమానం లేదు. అసలు 500 సంవత్సరాల నుంచి తిరుమల భక్తుల రద్దీ ఎలా పెరిగింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుమలలో జరిగిన మార్పులు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1513 నుండి 1521 వరకు 7 సార్లు తిరుమలకు వచ్చి ఎన్నో కానుకలు సమర్పించుకున్నారు, ఉత్సవాలు నిర్వహించారు. రాయల వారు 1513 ఫిబ్రవరి 10న 25 వెండి పల్లాలను ఇవ్వగా స్వామివారు పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు 2 బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడోసారి తిరుమల సందర్శించి మూల విరాట్టుకు ఆభరణాలు, ఉత్సవమూర్తులకు 3 మణిమయ కిరీటాలను సమర్పించారు. నిత్య నైవేద్యానికి 5 గ్రామాలను కానుకగా ఇచ్చారు. 1514 జూన్ 6న 4వసారి తిరుమలను దర్శించి 30,000 వరాహాలతో కనకాభిషేకం చేశారు. నిత్యారాధన కోసం తాళ్లపాక గ్రామాన్ని దానంగా ఇచ్చారు. 1517 జనవరి 2న 5వసారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. 1518 సెప్టెంబర్ 9న ఆనంద నిలయానికి బంగారు పూత చేయించారు. 1518లో 6వసారి, 1521 ఫిబ్రవరి 17న 7వసారి తిరుమలకు వచ్చి నవరత్న కులాయిని, పీతాంబరాలను సమర్పించుకున్నారు. అచ్యుతరాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించారు. ఆలయానికి ఎన్నో గ్రామాలు, భూములను కానుకగా ఇచ్చారు. 16వ శతాబ్దం చివరిలో తిరుమల రాయలు అన్నా ఉయ్యాల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించారు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించారు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్ణాటకకు నవాబైన దావుద్ ఖాన్ హైదరాబాద్ నిజాం ప్రభువులకు కట్టవలసిన పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించారు. ఈ ఆదాయానికి మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. 1740లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీనపరుచుకుని రక్షించి స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలను సమర్పించారు. తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి వశమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను, ముస్లింల మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు. దీనికి సంబంధించిన శాసనం ఒకటి క్రీస్తు శకం 1810లో బెంగాలు ప్రాంతంలో వేయించారు. 1817లో చేసిన 7వ రెగ్యులేషన్ చట్టంలో కూడా ఇదే పాలసీని కొనసాగించారు. ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్లు వసూలు చేసి దేవునికి క్రమం తప్పకుండా ఉత్సవాలు, అర్చనలు, భోగాలు స్వయంగా పర్యవేక్షించి జరిపేవారు.
దేవాలయంపై వచ్చిన సొమ్ములో ఈ కార్యక్రమాలు చేశాక మిగిలిన సొమ్ము ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఖజానాలను చేరేది. కలెక్టర్లపై రెవెన్యూ బోర్డుకు తనిఖీ అధికారం ఉండేది. తిరుమల దేవాలయాన్ని కూడా ఇదే పద్ధతిలో పరిపాలన చేసేవారు. దేవాలయంలో చేయాల్సిన సేవలు, ఉత్సవాలు, అర్చనలకు ఖర్చు చేయగా కంపెనీకి మిగిలిన ఆదాయం 1830లోనే దాదాపుగా లక్షల రూపాయలకు పైగా ఉండేదంటే తిరుమల వైభవం ఊహించవచ్చు. తిరుమలలో ఏ దానా ధర్మాలు చేయాలన్నా ప్రభుత్వానికి సొమ్ము ఇచ్చుకోవాల్సిన స్థితి ఉండేది. క్రైస్తవ మిషనరీలు, కంపెనీ ప్రభుత్వం హిందూ దేవాలయాలను ముస్లింల మసీదులను నిర్వహించడం, ప్రోత్సహించడం క్రిందికి వస్తుందని, ఇది సరైన పని కాదని ఇంగ్లాండ్లో ఆందోళనలు చేయగా 1833 నుంచి కంపెనీ వారు దేశంలో మతాల పట్ల జోక్యం కలిగించుకోరాదన్న పద్ధతిలో ప్రవర్తించడం ప్రారంభించారు. అయితే తిరుమల, పూరి వంటి సుప్రసిద్ధ ఆలయాలకు వచ్చే ఆదాయం బాగా ఎక్కువగా ఉండడంతో వాటిని తమ వశంలోనే ఉంచుకున్నది. ఎప్పటిలా కంపెనీ ఉద్యోగులే నిర్వహించేవారు. అయితే 1841లో ఆంగ్ల ప్రభుత్వం హిందూ మత సంస్థలలో జోక్యం చేసుకోకూడదని చట్టం చేసినందుకు ఆ ఆలయ నిర్వహణ మహంతులను అప్పచెప్పింది. అప్పటి నుంచి 1863 వరకు దేవాలయాలను సక్రమంగా నిర్వహించే నాదుడు లేక ఉన్న ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతుండడం మూలంగా బ్రిటిష్ ఇండియాలోని దేవాలయాలు దెబ్బతిన్నాయి. ఈ స్థితిలో 1863లో కొత్త దేవాదాయ ధర్మాదాయ చట్టం ఈ అరాచక స్థితిని సరిచేసే ప్రయత్నం చేసింది. 1843 నుండి మహంతు సేవాదాస్ జీ, మహంతు ధర్మాదాస్ జీ, మహంతు భగవాన్ దాస్ జీ, మహావీరాదాస్ జీ, రామకృష్ణ దాస్ జీ, ప్రయాగ దాస్ జీ ఇలా 90 ఏళ్ల పాటు మహంతుల పాలన సాగింది. 19వ శతాబ్దానికి కొండపైన శ్రీవారి ఆలయం, హదీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవారు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులు ఎక్కి ఉదయం 7 కొండలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామస్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్లు రప్పలు నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంట వార్పు కోసం ఆగుతూ మొత్తానికి పైకి చేరుకునేవారు. దాదాపు 2 రోజులు పట్టేదట. వారు మధ్యలో ఆగేందుకు 3 చోట్ల దిగుడు బావులు, విశ్రాంతి మండపాలు ఉండేవి. వాటిని టానాలు అనేవారట. వయసు మళ్లిన వారిని, వికలాంగులను, పిల్లలను పైకి తీసుకెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు. కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేని వారిని వాటి మీద కూర్చోబెట్టుకుని వారు పైకి మోసుకు వెళ్లేవారట. అందుకు 10 అనాలు రుసుము వసూలు చేసేవారట. సామాన్యులకు ఆ మాత్రం స్తోమత కూడా ఉండేది కాదు. తిరుమల రాగి చెట్టు ఇప్పుడు కళ్యాణకట్ట ఉన్న ప్రదేశం దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది. అక్కడి దాకానే ఆ డోలీలను అనుమతించేవారు. ఆ స్టాండ్ను డోలీ మండపం బ్లాక్ అనేవారు. ఇప్పుడు ఆ రోడ్డునే డిఎంబి రోడ్డుగా వ్యవహరిస్తున్నారు. అక్కడి నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకునేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన టిటిడి బోర్డు 26,000 ఖర్చుతో ఆ మెట్లను మార్గాన్ని అభివృద్ధి చేసింది. 5-10 ఏళ్ల నాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున 7:30కు సుప్రభాత సేవ, రాత్రి 10:30కు ఏకాంత సేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి 2:30కు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలో మళ్లీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలు పెడుతున్నారు. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఆవిర్భవించే నాటికి ఈ క్షేత్రం కుగ్రామమే. కనీసం మట్టి రోడ్డు కూడా లేని దట్టమైన అడవి ప్రాంతం. తిరుమల కొండకు 2 ఘాట్ రోడ్లు ఏర్పాటుతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తొలగాయి. ఎలాంటి మౌలిక వసతుల్లోనూ తిరుమలలో ప్రస్తుతం స్టార్ హోటళ్ల స్థాయిలో సౌకర్యాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు చేతివేళ్లపై లెక్క పెట్టగలిగేలా ఉన్న సిబ్బంది నేడు వేల సంఖ్యకు పెరిగారు. రోజు 100ల సంఖ్యలోపే వచ్చే భక్తులు నేడు 70,000కు దాటారు. అప్పట్లో వేలల్లో లభించే ఆలయ హుండీ కానుకలు కూడా ఆ మేరకు పెరిగి 2.5 కోట్ల నుండి 3 కోట్లకు చేరుకున్నాయి. లక్షల్లో ఉన్న స్వామి ఆస్తిపాస్తులు నేడు 1,50,000 కోట్లకు పైబడ్డాయి. పగలు మాత్రమే దర్శనమిచ్చిన స్వామికి నేడు అర్ధరాత్రి దాటినా కూడా కునుకు దొరకని విధంగా భక్తులు పెరిగిపోయారు. నాడు దట్టమైన అరణ్యంలో దాగిన తిరువేంగడమే నేడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమల క్షేత్రం. పూర్వం తిరుమల కొండకు తిరువేంగడం అని, శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరువేంగడ మొడయానని కీర్తించేవారు మహనీయులెందరో. తిరుమల క్షేత్రానికి పల్లవులు, చోళులు, పాండ్యులు,
కాడవరాయలు, తెలుగు చోళులు, తెలుగు పల్లవులు, విజయనగర రాజులు విశిష్ట సేవ చేశారు. ఆలయ కుడ్యాలపై ఉన్న శాసనాలే ఇందుకు ఆధారం. ఆ తరువాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తెల్లదొరలు, ఆర్కాటు నవాబులు, మహంతులు, అధికారులు తిరుమలేశుని కొలువులో సేవించి తరిస్తూ ఆయా కాలాల్లో ఆలయ పరిపాలనలో భక్తులకు తమ వంతు సేవలు, సౌకర్యాలు కల్పించారు. ఇక ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, అన్నమాచార్యులు, పురందరదాసు, తరిగొండ వెంగమాంబ వంటి వారందరూ ఈ క్షేత్ర మహిమను వేనోళ్ల కొనియాడారు. తిరుమలేశుని వైభవ ప్రాశస్త్యాన్ని దిశ దిశలా చాటారు. బ్రిటిష్ చట్టాలపైనే దేవస్థానం పునాదులు 200 ఏళ్లకు పైగా దేశాన్ని పరిపాలించిన తెల్లదొరలు కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకులేనని చెప్పవచ్చు. దేవస్థానం పాలన కోసం వేసిన పునాదులు వారి కాలంలోనే పటిష్టంగా ఏర్పడతాయని టీటీడీ వద్ద లభించే రికార్డులే ఆదాయం. ధర్మకర్తల మండలాల్లోని చైర్మన్, ఈవోలు ఎవరికి వారు ఆయా కాలాల్లో అవసరానుగుణంగా భక్తులకు బస కోసం కాటేజీలు, సత్రాలు నిర్మించారు. ప్రయాణ సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు. కొండమీది ఊరు ఎలా ఏర్పడిందంటే తిరుమల నిర్వహణ హదీరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి, దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది. ఇక జంతువుల భయం అంటారా, సరే సరే. కొండమీది ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో 1910-20 కాలం నాటికి జనావాసాలను ఏర్పరిచేందుకు ప్రయత్నించారు. వారికి ఆవాసం కల్పించేందుకు హాదీరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది. నెమ్మదిగా ఆలయం చుట్టూ 4 వీధులతో ఒక ఊరు తయారైంది. మొదట్లో అక్కడి జనాభా 200 నుంచి 300 మంది మాత్రమే ఉండేవారట. స్వామిని చూడవచ్చనే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలు కల్పించేవి. క్రమేణా తిరుమలలో ఉండే వారి సంఖ్య 25,000కు పెరిగింది. 30 ఏళ్ల క్రితం వరకు కూడా వారంతా రోజు సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చేసుకునేవారట. కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది. 1933లో టీటీడీ ఏర్పడిన తర్వాత కూడా తిరుమలకు నడిచేందుకు సరిగ్గా కాలిబాట మార్గాలు లేవు. తిరుమల మీద కూడా అలాంటి పరిస్థితులే కనిపించేవి. చుట్టూ కొండలు, బండరాళ్లే కనిపించాయి. 1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయింది. అదే నెల 10వ తేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్డర్ హోప్ రోడ్ మార్గాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎద్దుల బళ్ళు, గుర్రపు బళ్ళు తిరిగేవి. దీంతో భక్తులు పని సులువైంది. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటి సత్రం నుంచి రోజుకు 3 సార్లు ఉండేవి. తిరుమల నుంచి 7 దాటితే బస్సులే ఉండేవి కావు. 1955-56లో రైల్వే స్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండ్ ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు 500 నుంచి 600 ఉండేది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో రెండో ఘాట్ రోడ్ గురించి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అది కూడా పూర్తయింది. కొండకు వచ్చే భక్తులు ఆలయం ఎదురుగా ఉండే 1000 కళ్ళ మండపం, ఆలయ 4 మాడ వీధుల్లోనూ మండపాలలోనూ స్థానిక నివాసాల్లో తలదాచుకునేవారట. అప్పట్లో ఎలాంటి క్యూలు ఉండేవి కావు. మహాద్వారం నుండే గర్భాలయం వరకు వెళ్లేవారు. స్వామిని కళ్ళార్పకుండా తనివి తీరా దర్శించుకునేవారట. అప్పటి వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రమైన మంచు, చలి ఉండేవి. అందుకే సూర్యుడు కనిపించే సమయంలోనే ఆలయాన్ని తెరిచి ఉంచేవారట. ఘాట్ రోడ్ల నిర్మాణంతోనే భక్తుల పెరుగుదల. ఈ పరిస్థితుల్లో మద్రాసు ఉమ్మడి రాష్ట్ర బ్రిటిష్ గవర్నర్ సర్దార్ హూప్ నేతృత్వంలో ప్రముఖ భారతీయ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఘాట్ రోడ్ కు రూపకల్పన చేశారు. 1944 ఏప్రిల్ 10న మొదటి ఘాట్ రోడ్డు ప్రారంభమైంది. తొలుత ఎడ్ల బండ్లు, తరువాత నల్ల రంగు బుడ్డ బస్సులు, అంటే చిన్న బస్సులు అన్నమాట. ఈ మొదటి ఘాట్ రోడ్ లోనే తిరుమల. తిరుపతి కొత్త ఘాట్ రోడ్ లోనే ఎక్కువ సంఖ్యలో బస్సులు, ఇతర వాహనాలు మధ్య రాకపోకలు సాగించాయి. దీంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. 1961 నవంబర్ మొత్తంగా తిరుమల ఘాట్ రోడ్ లో 1986 కార్లు, బస్సులు, 81 మోటార్ సైకిళ్లు తిరిగాయి. తరువాత 1974లో అందుబాటులోకి వచ్చిన రెండో ఘాట్ రోడ్డుతో తిరుమల తిరుపతి మధ్య రాకపోకలు వేరుపడ్డాయి.
ప్రయాణ సమయం తగ్గింది. నునుపైన తారు, సిమెంట్ రోడ్లు అందుబాటులోకి రావటం, వాటిపై వాహనాలు రివ్వున తిరగడంతో తిరుమలేశుని దర్శించే భక్తుల రాక క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ 2 వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం 64 కంపార్ట్మెంట్లు చాలటం లేదు. శుక్ర, శని, ఆదివారాల్లో కిలోమీటర్ల పొడవున క్యూ లైన్లతో భక్తులు నిరీక్షించడం రివాజుగా మారింది. పెరుగుతున్న రద్దీ వల్ల భక్తులు రోజుల తరబడి తిరుమలలో నిరీక్షించకుండా 2000వ సంవత్సరంలో దర్శనానికి సుదర్శన కంకణం విధానం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల పద్ధతిని రూపకల్పన చేశారు. తరువాత దేశవ్యాప్తంగా ఈ దర్శన్ కౌంటర్ల ద్వారా దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపును చేపట్టారు. 2009వ సంవత్సరం నుండి ప్రవాస భారతీయులకు ఏడాదిలోపు వయసున్న చంటి బిడ్డల తల్లిదండ్రులతో పాటు వారి తల్లిదండ్రులకు సుబదం ద్వారా అనుమతిస్తున్నారు. 2010వ సంవత్సరంలో అలిపిరి శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శనం ప్రస్తుతం టైం స్లాట్ విధానం ఆరంభించారు. అదే ఏడాదే ఎటువంటి సిఫారసు లేకుండానే భక్తులు నేరుగా టికెట్లు కొనుగోలు చేసే విధంగా 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆరంభించారు. ప్రస్తుతం ఆన్లైన్ టైం స్లాట్ లో మాత్రమే టికెట్లు అమ్మకం చేస్తున్నారు. కిక్కిరిసిన భక్తులతో ప్రతిరోజు బ్రహ్మోత్సవాలే. ఆలయ మహాద్వారం నుండి ప్రస్తుతం దక్షిణ మాడవీధి నుండి వికలాంగులు, 65 ఏళ్లు నిండిన వృద్ధులు, స్వాతంత్ర్య సమరయోధులను అనుమతించారు. ఇక సిఫారసులతో 500 రూపాయల టికెట్ల VIP దర్శనాలు, అన్ని రకాల ఆర్జిత సేవల టికెట్లతో ప్రత్యేక దర్శనాలు, ఇలా అన్ని కేటగిరీల్లోని భక్తులకు ఏదో రూపంలో సుమారు 10 రకాలకు పైగా దర్శనాలను టీటీడీ కల్పిస్తోంది. కోనేటి రాయను కునుకు 10 నిమిషాలే. మహంతుల కాలం 1843 నుంచి 1933లో తిరుమల ఆలయంలో గర్భాలయ దివ్యమంగళ మూర్తికి గంటల తరబడి విశ్రాంతి ఉండేది. నిత్య ఏకాంత కైంకర్యాలను నిర్ణీత వేళల్లో సంపూర్ణంగా జరిగేవి. 2000వ సంవత్సరం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయి పట్టుబడి 10 నిమిషాలు కూడా స్వామికి విశ్రాంతి లభించడం లేదు. ఇక తప్పని పరిస్థితుల్లో లాంఛనంగా తలుపులు వేసి మమ అనిపిస్తున్నారు. ఆగమం ప్రకారం 6 గంటల విరామం, ఏకాంత కైంకర్యాలు ఉండాలి. వైకానస ఆగమం ప్రకారం గర్భాలయ మూలమూర్తి దర్శనానికి కనిష్టంగా 6 గంటల పాటు విరామం ఉండాలి. అదే స్థాయిలోనే స్వామికి ప్రాతకాల, మధ్యాహ్న, రాత్రి ఏకాంత కైంకర్యాలు ఉండాలని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. 24 గంటల్లో కేవలం 4 గంటల కంటే తక్కువ సమయాన్ని స్వామివారికి కైంకర్యాలకు కేటాయిస్తున్నారు. మిగిలిన 20 గంటల పాటు వివిధ రకాల పేర్లతో టికెట్లు కేటాయించి దర్శనం అమలు చేస్తున్నారు. ఇక నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, రథసప్తమి బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ పేరుతో పట్టుమని 10 నిమిషాలు, 22 గంటల పాటు స్వామి దర్శనం సాగించే పరిస్థితులు పెరిగాయి. అర్ధరాత్రి దాటాక ఏకాంత సేవ, ఆ వెంటనే సుప్రభాతం నిర్వహిస్తూ స్వామి కైంకర్యాలు నిర్వహించే పరిస్థితులు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి టీటీడీ అధికారులు చెబుతున్న ప్రధాన కారణం ఒక్కటే, భక్తుల రద్దీ. భక్తుల రద్దీకి తగ్గట్టు స్వామి దర్శనం కల్పించవలసిన బాధ్యత ఎంత మేరకు ఉందో పూర్వం నుండి ఆగమోక్తంగా అమలు చేసే స్వామి కైంకర్యాలలో కోత విధించడం, స్వామికి విరామం లేకుండా చేయడం సమాజ శ్రేయస్కరం కాదని ఆగమ పండితులు హెచ్చరికల్ని కూడా దేవస్థానం అధికారులు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చూసారు కదండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోకి రీచ్ పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.